మీకు గుర్తున్న కాడికి నాకు చెప్పండి అన్న, మన రాష్ట్రంలో ఎవరన్నా రాజకీయ నాయకుడు వెళ్ళి 2 రోజులు ఉండి ఒక్కొక్క జిల్లాలో ఆ సమస్యల మీద కంటిన్యూస్గా పనిచేసిన వాళ్ళు ఉన్నారా? నేను అన్ని జిల్లాలకు వెళ్తున్నా. ఎందుకు వెళ్తున్నా? అది నా నైజం. నేను జాగృతి పెట్టేటప్పుడు కూడా దాదాపు 1.5 కిలోమీటర్లు తెలంగాణ అంతా ప్రయాణం చేసి అనేక సమస్యల మీద అధ్యయనం చేసినాక నేను జాగృతి పెట్టిన. ఎప్పుడు 20 ఏళ్ళ కింద. ఇప్పుడు సేమ్ అదే చేస్తున్నాను నేను. కాకపోతే పదవి అనేటటువంటిది పార్టీ పెట్టిన భిక్ష అయినప్పుడు దాన్ని వదిలేయాలి. అంత ఎథికల్ బ్యాక్గ్రౌండ్, కనీసం ఆ ఎథిక్స్ లేకపోతే పాలిటిక్స్లో ఉండలేము మనం. వచ్చినప్పుడు 100%. నేనేమంటున్నా, ప్రజలలో ఉండే నాయకులను ఎప్పుడు తక్కువ అంచనా వేయడానికి లేదు. సమస్యలు ఎక్కడ పరిష్కారమైనాయి, ఎంత మేరకు పరిష్కారమైనాయి. ఇవాళ బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారన్న, అనేక సమస్యలు ఉన్నాయి, వారు పరిష్కరించవచ్చు. పరిష్కరించే స్టేజ్కి వచ్చినప్పుడు మర్చిపోవడం అన్నది కరెక్ట్గా. నేను దానికోసం మాట్లాడతాను. అన్న ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఉన్న తక్షణ సమస్య ఏందన్నది ఆలోచిద్దామన్న. పాత నాయకులు చేసిన తప్పులు తవ్వుకుంటూ పోయినాం అనుకోండి, కొత్త నాయకత్వం ఏం చేస్తున్నట్టు? మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నట్టు? మాలాంటి వాళ్ళం ఏం చేస్తున్నట్టు? మేమున్న ఇష్యూని అయితే రిపేర్ చేసుకోవాలి కదా. అప్పుడు జరిగిన అన్యాయం ఏంటి అన్నది ఒకటి మాట్లాడుకుంటూనే దాన్ని ఎట్లా ఫిక్స్ చేయాలి అనే దాని మీద ఇంకెక్కువ ఫోకస్ చేయాలి. ఆ ప్రయత్నం నేను చేస్తున్నాను. వాళ్ళంతకు మించి మీకు ఇంకో పాయింట్ చెప్తా పట్టన్న. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాలమూరు రంగారెడ్డికి 70 టీఎంసీల నీళ్లు ఉన్నాయని జీవో ఉంది. అది కూడా నిన్న ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీలో సీఎం గారే చెప్పారు. ప్లస్ 70 ప్లస్ కొడంగల్ నారాయణపేట మక్తల్కి 7.5 టీఎంసీ, అంటే ఆల్మోస్ట్ 77.5 టీఎంసీ ఇప్పుడున్నటువంటి పాలమూరు రంగారెడ్డికి ఆల్రెడీ అలొకేటెడ్ అని జీవో ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం చేసిండు? 45 టీఎంసీలకు సంతకం పెట్టవచ్చు ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి. మరి ఆల్రెడీ 75 టీఎంసీలకు 77.5 టీఎంసీలకు ఉన్నప్పుడు మీరు ఆ పేపర్ వాడుకోవచ్చు కదా. నిన్న ముఖ్యమంత్రి గారు ఏమంటారు? తెలంగాణ వచ్చిన 10 ఏళ్లలో చెరువులు ఎక్కువైనాయి, కుంటలు ఎక్కువైనాయి, మాకు లెక్కలు దొరుకుతలేవు, 30 ఏళ్ళ రికార్డు దొరుకుతాయి. 30 ఏళ్ళ రికార్డు లేదు, జీవోలు చేతులు ఉన్నాయి కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఇచ్చిన జీవోల చేతులు ఉన్నాయి కదా. అదే జీవో పెట్టుకొని నాకు పాలమూరు రంగారెడ్డికి 77.5 టీఎంసీ కావాలని ఎందుకు కొట్లాడతలేరు? 45 టీఎంసీకి ఎందుకు సంతకం పెట్టుకోవచ్చు? అదే అన్యాయం కదా. నేను అనేది పోయిన సమస్యలు ఓకే, కేసీఆర్ ఏం చేసిరు, చంద్రబాబు ఏం చేసిరు, జగన్మోహన్ రెడ్డి ఏం చేసిరు పక్కన పెడదాం. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? 77.5 టీఎంసీకి జీవోలు ఉండగా హౌ డిడ్ యూ సైన్ ఫర్ 45 టీఎంసీ? యూ టెల్ మీ. ఈయనేం తప్పులు చేస్తలేను కదా. నేను అదే అంటున్నాను, నిన్న బీఆర్ఎస్ హౌస్లో ఉండుంటే, ప్రతిపక్షం హౌస్లో ఉండుంటే ఇది కొట్లాడాలి. ఎందుకు ఇస్తాను ఆపర్చునిటీ? ఎంక్వైరీ ఎవరు చేయాలన్నా? కేంద్ర ప్రభుత్వం చేయాలి. వాళ్ళకి మన మీద ఏమి ఇంట్రెస్ట్ ఉంది? లేదు కదా. ఇప్పుడు నేనేమంటున్నా, పాలిటిక్స్ అర్థం చేసుకోవాలి. బీజేపీకి తెలంగాణ పట్ల ఏం చిత్తశుద్ధి ఉంది చెప్పండి? లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళే వీళ్ళే సరిగ్గా చేయకుండా వాళ్ళంటే చేతులున్న జీవో ఇడ్స్ పెట్టుకొని సంతకం పెట్టొచ్చి 45 టీఎంసీకి. ఇప్పుడు కేసీఆర్ని తిట్టడానికి సభ పెట్టుకుంటే ఎవరికి లాభం? ప్రజలకైతే లాభం లేదు. మాట్లాడుతున్నా, నేనేమంటున్నా, మాట్లాడుతున్నారు, జీవోలు ఇస్తలేరు కదా, మాట్లాడుతున్నారు అంతే. ఎగ్జాక్ట్లీ. బీసీ విషయంలో కూడా అంతే చేస్తారు. మన ధర్నా చేస్తే మనతో వచ్చి బీజేపీ కోసం ధర్నా చేస్తారు. ఏం లాభం? ఇచ్చేటోడే ధర్నా చేస్తే ఏం లాభం? ఇచ్చేటోడు మాట్లాడితే ఏం లాభం? 42% ఇవ్వాల్సిందే బీజేపీ. వచ్చి మన పక్కన కూర్చొని ధర్నా చేస్తే మనం బీజేపీ వాళ్ళు మంచి వాళ్ళు మనతో ధర్నా చేసారు అనుకుంటుంది. ఇవ్వాల్సినోడు మాట్లాడద్దు, ఇవ్వాల్సినోడు ఇవ్వాలి. మనలాంటి వాళ్ళు మాట్లాడాలి. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి, పదవులు లేవు కాబట్టి మనం మాట్లాడాలి ప్రజల పక్షాలు. బయటకు రాలే, నన్ను బయటకు పంపిరు. క్లారిటీ. మా జాగృతిలో చాలా కష్టపడాలి. అసొంటి వాళ్ళు ఎవరు ఉండదు, చాలా కష్టం ఉంటుంది మాతో, పొద్దంతా పనే ఉంటుంది. థ్యాంక్ యూ. ఏడు నుంచి ఏమంటావు చెప్పు. ఏమవుతుందో తెలియదు. చాలా మార్పులు వస్తాయి. నెక్స్ట్ డిలిమిటేషన్ అవ్వచ్చు, మహిళా రిజర్వేషన్ రావచ్చు, కాన్స్టిట్యున్సీస్ పెరగవచ్చు, పెరగకపోవచ్చు, అన్నీ కూడా 50-50 ఛాన్స్ ఉంది. సో ఫ్యూచర్లో చూద్దాం. ఇప్పుడు ఎందుకు తొందర? ఎప్పుడు 2 సంవత్సరాలు
అవును, నేను బీఆర్ఎస్ ఉన్నా కదా, బీఆర్ఎస్ ఉన్నప్పుడు నేనే మాట్లాడు అక్కడ నా వాయిస్ ఏడు ఉండే. బీఆర్ఎస్ నుంచి ఎప్పుడైతే నేను మొన్న చెప్పినా కదా, వెక్క మాట చెప్తా. మంచి క్వశ్చన్ అడిగారు. నేను బీఆర్ఎస్లో 9.5 సంవత్సరాలు కాదు, 20 ఏళ్ళకెళ్ళి భాగస్వామ్యం. విను బ్రదర్, అరే విను, తొందరగా పడుతుంది. 20 ఏళ్ళ నుంచి భాగస్వామ్యం. నేను తెలంగాణ జాగృతి 2006లో పెడితే 2014లో నేను బీఆర్ఎస్లో చేశాను. రైట్, ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారి డైరెక్షన్లో ఉద్యమం చేసినాం మేమందరం. రైట్, సో ఆనాడు ఉద్యమంలో ఉండేటటువంటి భాగస్వామ్యం కూడా మాకు ఉంటుంది. ఎప్పుడైతే ప్రభుత్వం వచ్చిందో, ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కేవలం నిజామాబాద్కి నన్ను రిస్ట్రిక్ట్ చేసిరో నేను పదే పదే చెప్పిన. ఆ తర్వాత కూడా ఎక్కడైతే రైతులకు బేడీలు వేసిరో, ఎప్పుడైతే అమరవీరులకు చేయాల్సినంత చేయలేదో, ఎక్కడైతే ఉద్యమకారులకు చేయాల్సినంత చేయలేదో, నేను జాగృతి జనం బాట పెట్టి బయటకు వచ్చిన రోజు ప్రత్యక్షంగా క్షమాపణ చెప్పి మరీ వచ్చు. ఎందుకంటే ఆ పాపంలో నాకు భాగస్వామ్యం ఉంటుంది. ఇవాళ సంతకాలు పెట్టినా పెట్టకున్నా చేసినా చేయకుండా నేను ఆ పార్టీలో ఉన్నా కాబట్టి ఆ టైంలో తీసుకున్న డెసిషన్స్లో ఏదో అంటారు కదా, తిలా పాపం తలా పిడికెడన, అట్లా డెఫినెట్గా ఒక పక్షాన నిలబడి పనిచేసినప్పుడు గుడ్ డెసిషన్ అయినా బ్యాడ్ డెసిషన్ అయినా అలా ఉంటుంది భాగస్వామ్యం. ఇప్పుడు నేను అది చెరిపేస్తే చెడిపోతుందని చరిత్ర. పాయింట్ ఏంటంటే మనిషి అంటోడు చేసిన తప్పులు తెలుసుకొని ముందుకెళ్ళి క్షమాపణలు కోరి పని చేయాలి కన్స్ట్రక్టివ్గా. ఆ పని నేను చేసే ప్రయత్నం చేస్తున్నా. ఇక సక్సెస్ అవుతామా ఫెయిల్ అవుతామా, ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా చేయరా, భగవంతుని దయ. ఆ టైం విల్ ఓన్లీ ప్రూవ్. థ్యాంక్ యూ. ఓయ్ చాలా విషయాలు ఉన్నాయి. చూద్దాం, మా వాళ్ళు అయితే చాలా మంది ఉత్సాహంగా ఉన్నారు, మరి ఇంకా డెసిషన్ అయితే తీసుకోలేదు. అంతేనా? నో ప్రాబ్లం. క్వశ్చన్స్ ఎంత బాగుంటాయి, ఆన్సర్స్ అంత బాగుంటాయి. ప్లస్ జనానికి విషయం తెలుస్తుంది, ప్రజలకు తెలియాలి కూడా. ఏం పెట్టాలి? టిఆర్ఎస్ అని పెట్టాను అన్ని పేరు. రైతు నాగల్ సింబల్ పెట్టాలా? సూర్యాపేటలో మస్తు ఐడియాలు వస్తున్నాయి. థ్యాంక్ యూ. ప్రెస్ మిత్రులు అట్లే కూర్చోండి, యథాతథంగా నేను సపరేట్గా మాట్లాడతా. మిగతా వాళ్ళు బయటకు వెళ్ళాలి, జాగృతి కార్యకర్తలు. ఈ ప్రెస్ మీట్ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కార్యకర్తలు బయటకు వెళ్ళి అన్ని బిల్లులు పాస్ అయ్యి. మొన్ననే చెప్పిన, ఈయన డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అంటే ఈయన అండర్స్టాండింగ్ పాలిటిక్స్ ఉంటుంది. ఆయన 100% రేవంత్ రెడ్డితో మ్యాచ్ ఫిక్సింగ్ పాలిటిక్సే ఉంటాయి. రేవంత్ రెడ్డితో ఫిక్స్ చేసుకొని నువ్వు కేసీఆర్ని తిట్టుకొని నేను సభ వాయిదా వేసుకొని వెళ్ళిపోతానని వెళ్ళిపోయినా నేను అనుకుంటున్నా, జరిగి ఉంటుందని. అట్లా కాదు, పైనుంచి జరిగి ఉంటే మాత్రం అది చరిత్రలో క్షమించని నేరం అయితే అవుతుంది. నేను మాత్రం 100% ఈయననే చేసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గారు అనుకుంటున్నాను. అన్ని బిల్లులు పాస్ అయ్యి. మొన్ననే చెప్పిన, ఈయన డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అంటే ఈయన అండర్స్టాండింగ్ పాలిటిక్స్ ఉంటుంది. ఆయన 100% రేవంత్ రెడ్డితో మ్యాచ్ ఫిక్సింగ్ పాలిటిక్సే ఉంటాయి. రేవంత్ రెడ్డితో ఫిక్స్ చేసుకొని నువ్వు కేసీఆర్ని తిట్టుకొని నేను సభ వాయిదా వేసుకొని వెళ్ళిపోతానని వెళ్ళిపోయినా నేను అనుకుంటున్నా, జరిగి ఉంటుందని. అట్లా కాదు, పైనుంచి జరిగి ఉంటే మాత్రం అది చరిత్రలో క్షమించని నేరం అయితే అవుతుంది. నేను మాత్రం 100% ఈయననే చేసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గారు అనుకుంటున్నాను. అన్ని బిల్లులు పాస్ అయ్యి. మొన్ననే చెప్పిన, ఈయన డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అంటే ఈయన అండర్స్టాండింగ్ పాలిటిక్స్ ఉంటుంది. ఆయన 100% రేవంత్ రెడ్డితో మ్యాచ్ ఫిక్సింగ్ పాలిటిక్సే ఉంటాయి. రేవంత్ రెడ్డితో ఫిక్స్ చేసుకొని నువ్వు కేసీఆర్ని తిట్టుకొని నేను సభ వాయిదా వేసుకొని వెళ్ళిపోతానని వెళ్ళిపోయినా నేను అనుకుంటున్నా, జరిగి ఉంటుందని. అట్లా కాదు, పైనుంచి జరిగి ఉంటే మాత్రం అది చరిత్రలో క్షమించని నేరం అయితే అవుతుంది. నేను మాత్రం 100% ఈయననే చేసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గారు అనుకుంటున్నాను. అన్ని బిల్లులు పాస్ అయ్యి. మొన్ననే చెప్పిన, ఈయన డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అంటే ఈయన అండర్స్టాండింగ్ పాలిటిక్స్ ఉంటుంది. ఆయన 100% రేవంత్ రెడ్డితో మ్యాచ్ ఫిక్సింగ్ పాలిటిక్సే ఉంటాయి. రేవంత్ రెడ్డితో ఫిక్స్ చేసుకొని నువ్వు కేసీఆర్ని తిట్టుకొని నేను సభ వాయిదా వేసుకొని వెళ్ళిపోతానని వెళ్ళిపోయినా నేను అనుకుంటున్నా, జరిగి ఉంటుందని. అట్లా కాదు, పైనుంచి జరిగి ఉంటే మాత్రం అది చరిత్రలో క్షమించని నేరం అయితే అవుతుంది. నేను మాత్రం 100% ఈయననే చేసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గారు అనుకుంటున్నాను. అన్ని బిల్లులు పాస్ అయ్యి. మొన్ననే చెప్పిన, ఈయన డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అంటే ఈయన అండర్స్టాండింగ్ పాలిటిక్స్ ఉంటుంది. ఆయన 100% రేవంత్ రెడ్డితో మ్యాచ్ ఫిక్సింగ్ పాలిటిక్సే ఉంటాయి. రేవంత్ రెడ్డితో ఫిక్స్ చేసుకొని నువ్వు కేసీఆర్ని తిట్టుకొని నేను సభ వాయిదా వేసుకొని వెళ్ళిపోతానని వెళ్ళిపోయినా నేను అనుకుంటున్నా, జరిగి ఉంటుందని. అట్లా కాదు, పైనుంచి జరిగి ఉంటే మాత్రం అది చరిత్రలో క్షమించని నేరం అయితే అవుతుంది. నేను మాత్రం 100% ఈయననే చేసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గారు అనుకుంటున్నాను. అన్ని బిల్లులు పాస్ అయ్యి.
నేను మొన్ననే చెప్పిన ఈయన డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఏంటంటే ఈయన అండర్స్టాండింగ్ పాలిటిక్స్ ఉంటుంది, ఆయన 100% రేవంత్ రెడ్డితో మ్యాచ్ ఫిక్సింగ్ పాలిటిక్సే ఉంటాయి. రేవంత్ రెడ్డితో ఫిక్స్ చేసుకొని నువ్వు కేసీఆర్ని తిట్టుకొని నేను సభ వాయిదా వేసుకొని వెళ్ళిపోతానని వెళ్ళిపోయినా నేను అనుకుంటున్నా జరిగి ఉంటుందని. అట్లా కాదు పైనుంచి జరిగి ఉంటే మాత్రం అది చరిత్రలో క్షమించని నేరం అయితే అవుతుంది. నేను మాత్రం 100% ఈయననే చేసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గారు అనుకుంటున్నాను. అన్ని బిల్లులు పాస్ అయ్యి నేను మొన్ననే చెప్పిన ఈయన డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఏంటంటే ఈయన అండర్స్టాండింగ్ పాలిటిక్స్ ఉంటుంది, ఆయన 100% రేవంత్ రెడ్డితో మ్యాచ్ ఫిక్సింగ్ పాలిటిక్సే ఉంటాయి. రేవంత్ రెడ్డితో ఫిక్స్ చేసుకొని నువ్వు కేసీఆర్ని తిట్టుకొని నేను సభ వాయిదా వేసుకొని వెళ్ళిపోతానని వెళ్ళిపోయినా నేను అనుకుంటున్నా జరిగి ఉంటుందని. అట్లా కాదు పైనుంచి జరిగి ఉంటే మాత్రం అది చరిత్రలో క్షమించని నేరం అయితే అవుతుంది. నేను మాత్రం 100% ఈయననే చేసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గారు అనుకుంటున్నాను. అన్ని బిల్లులు పాస్ అయ్యి నేను మొన్ననే చెప్పిన ఈయన డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఏంటంటే ఈయన అండర్స్టాండింగ్ పాలిటిక్స్ ఉంటుంది, ఆయన 100% రేవంత్ రెడ్డితో మ్యాచ్ ఫిక్సింగ్ పాలిటిక్సే ఉంటాయి. రేవంత్ రెడ్డితో ఫిక్స్ చేసుకొని నువ్వు కేసీఆర్ని తిట్టుకొని నేను సభ వాయిదా వేసుకొని వెళ్ళిపోతానని వెళ్ళిపోయినా నేను అనుకుంటున్నా జరిగి ఉంటుందని. అట్లా కాదు పైనుంచి జరిగి ఉంటే మాత్రం అది చరిత్రలో క్షమించని నేరం అయితే అవుతుంది. నేను మాత్రం 100% ఈయననే చేసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గారు అనుకుంటున్నాను. అన్ని బిల్లులు పాస్ అయ్యి నేను మొన్ననే చెప్పిన ఈయన డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఏంటంటే ఈయన అండర్స్టాండింగ్ పాలిటిక్స్ ఉంటుంది, ఆయన 100% రేవంత్ రెడ్డితో మ్యాచ్ ఫిక్సింగ్ పాలిటిక్సే ఉంటాయి. రేవంత్ రెడ్డితో ఫిక్స్ చేసుకొని నువ్వు కేసీఆర్ని తిట్టుకొని నేను సభ వాయిదా వేసుకొని వెళ్ళిపోతానని వెళ్ళిపోయినా నేను అనుకుంటున్నా జరిగి ఉంటుందని. అట్లా కాదు పైనుంచి జరిగి ఉంటే మాత్రం అది చరిత్రలో క్షమించని నేరం అయితే అవుతుంది. నేను మాత్రం 100% ఈయననే చేసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గారు అనుకుంటున్నాను. అన్ని బిల్లులు పాస్ అయ్యి నేను మొన్ననే చెప్పిన ఈయన డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఏంటంటే ఈయన అండర్స్టాండింగ్ పాలిటిక్స్ ఉంటుంది, ఆయన 100% రేవంత్ రెడ్డితో మ్యాచ్ ఫిక్సింగ్ పాలిటిక్సే ఉంటాయి. రేవంత్ రెడ్డితో ఫిక్స్ చేసుకొని నువ్వు కేసీఆర్ని తిట్టుకొని నేను సభ వాయిదా వేసుకొని వెళ్ళిపోతానని వెళ్ళిపోయినా నేను అనుకుంటున్నా జరిగి ఉంటుందని. అట్లా కాదు పైనుంచి జరిగి ఉంటే మాత్రం అది చరిత్రలో క్షమించని నేరం అయితే అవుతుంది. నేను మాత్రం 100% ఈయననే చేసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గారు అనుకుంటున్నాను. అన్ని బిల్లులు పాస్ అయ్యి నేను మొన్ననే చెప్పిన ఈయన డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఏంటంటే ఈయన అండర్స్టాండింగ్ పాలిటిక్స్ ఉంటుంది, ఆయన 100% రేవంత్ రెడ్డితో మ్యాచ్ ఫిక్సింగ్ పాలిటిక్సే ఉంటాయి. రేవంత్ రెడ్డితో ఫిక్స్ చేసుకొని నువ్వు కేసీఆర్ని తిట్టుకొని నేను సభ వాయిదా వేసుకొని వెళ్ళిపోతానని వెళ్ళిపోయినా నేను అనుకుంటున్నా జరిగి ఉంటుందని. అట్లా కాదు పైనుంచి జరిగి ఉంటే మాత్రం అది చరిత్రలో క్షమించని నేరం అయితే అవుతుంది. నేను మాత్రం 100% ఈయననే చేసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గారు అనుకుంటున్నాను.